ఎట్లా ఉంది బీసీ సమాజం, ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ తోటి? సంతోషమా? చూస్తున్నారు కదా, ఇప్పటికి సంబరాలు చేసుకోవాలి మీరు. చూస్తున్నారు కదా బీసీ సమాజం బగ్గుమంటుంది. ఎందుకు సంబరాలు? ఎవరి కోసం సంబరాలు? బీసీ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి కదా. అదే ఆవేదన భరితం, అదే బాధాకరం. అన్ని బీసీ సంఘాలు చేయట్లేదు. అంటే బీసీ ఒకరో ఇద్దరో, ఒకటో రెండో సంఘాలు ఇవాళ ఏదో జరుగుతుందనే భ్రమలో ఇవాళ వాళ్ళు ప్రభుత్వంకు సన్మానం చేసేది, ప్రభుత్వానికి మద్దతు పలికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా అనుసరించిన విధానాన్ని, అడుగడుగునా చేసిన తప్పుల్ని, అడుగడుగునా చేసిన కుట్రల్ని, అడుగడుగునా చేసిన దగాను అర్థం చేసుకోండి. అంతిమంగా వాళ్ళ ఇంటెన్షన్ అయినా, మా ఇంటెన్షన్ అయినా, బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం అయినా, బీఆర్ఎస్ పార్టీ భావన అయినా బీసీలకు న్యాయం జరగాలన్నదే. ఒకవేళ బీసీలకు న్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సంతోషపడుతుంది, బీసీ నాయకులం సంతోషపడతాం, బీసీ సంఘాలకు కూడా అదే అభిప్రాయం ఉండొచ్చు. కానీ భ్రమంలో ఉండకండి, నిర్దిష్టమైన అభిప్రాయం ఉండాలి. అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఎటువైపు నడుస్తుంది, ఏం చర్యలు తీసుకున్నది, బీసీలకు న్యాయం చేసే దిశగా అడుగులేసిందా, బీసీల గొంతు కోసే దిశగా అడుగులేసిందా అనేది మీరు లోతుగా వెళ్ళి పరిశీలించి అర్థం చేసుకోవాలని చెప్పి మేము బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం చేసిండు 2 సంవత్సరాల నుంచి? ఏ దిశగా అడుగులేసిండు? బీసీలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులేసిందా? 42% రిజర్వేషన్లు ఇచ్చే దిశగా చర్యలు తీసుకున్నదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? 42% రిజర్వేషన్లను ఎగ్గొట్టే దిశగా, న్యాయస్థానంలో కొట్టుడు పోయే విధంగా అడుగున కుట్రపూరితమైన ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరించింది కదా పండరి గారు. మనం చూసినాం కదా, అందరం చెప్పినాం కదా. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, డెడికేటెడ్ కమిషన్ కు పోయి వినతి పత్రం ఇచ్చినాం, సిఎస్ గారికి పోయి వినతి పత్రం ఇచ్చినాం. ఏ పద్ధతుల్లో ప్రభుత్వం అడుగులేస్తే, ఏ పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, ఏ పద్ధతుల్లో ప్రభుత్వం నిర్దిష్టమైన పద్ధతులను అనుసరిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందో, న్యాయం జరిగే అవకాశం ఉందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్పినాం. కానీ అనుసరించిందా? ఒక్క సలహానన్నా పాటించిందా? పోనీ బీఆర్ఎస్ పార్టీ మీద నీకు కోపం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష ఉంది, విపక్షం మీద కక్ష ఉంది నీకు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నావు. పోనీ బీసీ సంఘాల అభిప్రాయాలన్నా తీసుకున్నావా? బీసీ సంఘాలతో సమావేశమైనావు కదా, వాళ్ళందరూ నీకు చెప్పారు కదా. మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, బీహార్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, మధ్యప్రదేశ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, తమిళనాడు స్టేట్ సక్సెస్ ఫార్ములా చెప్పిండ్రు నీకు. మరి అవన్నీ ఎందుకు ఫాలో అవ్వాలి? ఇదే ఇక్కడ నేను అడగబోయేది ఏంటంటే, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు, రిజర్వేషన్లు ఏ దానికైనా 50% మించకూడదా, ఉండద్దు అని చదివింది ఒక సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్లైన్స్ ఉంది. సుదీర్ఘమైన పాలనా అనుభవం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో అది తెలిసి కూడా సుప్రీంకోర్టులో ఇట్లా 50% రిజర్వేషన్ దాటింది, 42% ఇటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక 22 ఐ థింక్ సో, అంటే దగ్గర 64% రిజర్వేషన్లు అవుతున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే అసలు తమిళనాడు కూడా దాటిపోతాం మనం అని చెప్పేసి ఈ మాత్రం కూడా సోయి లేకుండా వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసి అనుకోవచ్చా? ఇప్పుడు అడుగడుగున మోసం చేయడం అంటే ఎట్లా నమ్మింది దీన్ని? కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఒక మూసపూరితమైన చరిత్ర ఉంది పండర్ గారు. ఇప్పుడు కాదు, వీళ్ళు 1950 నుంచి బీసీల గొంతుకు వస్తా ఉన్నారు, బీసీలను నమ్మించి మోసం చేస్తూ వస్తా ఉన్నారు. ఇప్పుడు కాదు కదా. మీరు కాకా సాహెబ్ కలల్కర్ కమిషన్ రిపోర్టును తీసి అవతల పడేసింది ఎవరు? బుట్ట దాఖలు చేసింది ఎవరు? 1953లో నెహ్రూ కదా. దాని తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయకుండా 10 సంవత్సరాల పాటు తొక్కిపెట్టింది ఇదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కదా. 1980 నుంచి 90 దాకా పోరాడితే తప్ప మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము, జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తామని పార్లమెంట్లో ప్రకటిస్తే ఇదే రాజీవ్ గాంధీ ఆ రోజు మొత్తుకున్నాడు కదా, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు, ఇస్తే దేశం 2గా విడిపోతుంది, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం అని చెప్పి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ మాట్లాడాడు కదా. వీళ్ళు ఎక్కడ బీసీలకు న్యాయం చేస్తారు? వీళ్ళని నమ్మొచ్చా? అసలు వీళ్ళు నమ్మించి గొంతుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇప్పుడు ఏం కొత్త కాదు కదా. 7 దశాబ్దాల నుంచి బీసీలని అడుగడుగున మోసం చేస్తూనే ఉన్నది. ఇవాళ ఆ వారసత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. ఇది కొత్త ఫార్ములా ఏం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటిస్తూ ఉన్నది. బీసీలను అణచివేసే, బీసీలను ఎదగకుండా చేసే, బీసీలను నమ్మించి మోసం చేసే బీసీలనే కాదు, ఈ దేశంలో ఉన్న దళితుల్ని, ఈ దేశంలో ఉన్న మైనార్టీల్ని, ఈ దేశంలో ఉన్న రైతుల్ని, ఈ దేశంలో ఉన్న మహిళల్ని అడుగున 7.5 దశాబ్దాల పాటు దగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, దగా చేసిన వారసత్వం కాంగ్రెస్ పార్టీది. ఆ వారసత్వాన్ని వాళ్ళ భుజానికి ఎత్తుకొని ఇందిరమ్మ రాజ్యం పేరిట తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానివల్లనే ఇవాళ కపిల్ సిబాల్ లేడా మీ దగ్గర? న్యాయ నిపుణులు ఉన్నారు కదా, చిదంబరం లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు కదా మీ దగ్గర, న్యాయశాస్త్ర నిపుణులు ఉన్నారు కదా మీ దగ్గర. కొప్పుల రాజు లాంటి, రాహుల్ గాంధీ దగ్గర సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అనుభవజ్ఞుడు కొప్పుల రాజు లాంటి ఆఫీసర్లు ఉన్నారు కదా. చెప్పలేదా మీకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల గురించి చెప్పలేదా? కృష్ణమూర్తి కేసు గురించి చెప్పలేదా? మహారాష్ట్ర ఉదంతం చెప్పలేదా మీకు? రాజ్యాంగపరమైన అడ్డంకులు చెప్పలేదా మీకు? ఇంద్రసహాని కేసులో 1994లో ఇంద్రసహాని జడ్జిమెంట్లో పెట్టిన 50% క్యాప్ గురించి మీకు చెప్పలేదా? అన్నీ తెలిసి, అన్ని అవగాహన నుండి రాజ్యాంగపరమైన చిక్కుముడుల మీద, పాలనాపరమైన చిక్కుముడుల మీద, రాజకీయపరమైన చిక్కుముడుల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండి కూడా ఓట్లు దండుకోవడం కోసం, బీసీలను మోసం చేయడం కోసం
కల్లి బొల్లి కబుర్లు చెప్తున్నారు, చాలా హామీలు ఇచ్చినారు. ఇది అదే, బీసీ డిక్లరేషన్. నేను బీసీ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చినారు. అదే అందులో ఈ చెప్తున్నా. 42% రిజర్వేషన్ల హామీ కూడా ఒకటి. అంజన గారిని ఒకటే అడుగుతా, ఇంత దగా చేస్తుందని తెలిసి కూడా కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్యని పక్కన పెట్టి కూడా జనాలు ఆ కాంగ్రెస్ పార్టీ ఇది దగా చేస్తుందని తెలుసు, ఇది కాదని తెలిసినో లేకపోతే తెలియకనో జనాలు అయితే నమ్మిన మాట వాస్తవం. నిజంగా మరి అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అది ఇది దగా పోయి ఇది సుప్రీంకోర్టు లెక్క ప్రకారం రిజర్వేషన్ ఒప్పుకోదు అని చెప్పేసి జనాల్ని మీరు మేల్కొల్పడంలో విఫలమయ్యారని అనుకోవచ్చా? ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ జనం నమ్మిరు, బీసీలు బాగా నమ్మిరా నమ్మలేదా? ఇప్పుడు నమ్మిది కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చింది కదా. అది జరగదని తెలుసా? మీకే తెలుసు. మాకే కాదు, ఆ, ఒక నమ్మకం చాలా మందికి ఉండింది. ఇప్పుడు 2-3 బీసీ సంఘాలు పోయి ఎట్లయితే ఇప్పుడు ఎవరైతే సన్మానాలు చేసి కూర్చోాలిచ్చేటోళ్ళు ఆయనకు స్వీట్లు తినిపిస్తున్నారు, వాళ్ళకి తెలియదా? అట్లాంటి కొంతమంది ఏమనుకున్నారంటే ఒకవేళ నిజంగానే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది కదన్నా. అదే ఇక్కడ బిల్లులు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టిస్తారేమో అని నమ్మి ఉండొచ్చు చాలా మంది. అప్పుడు జయలలిత మాకైతే ఎక్కడ, ఇప్పుడు లేదు. ఈయన ఎక్కడ? మాకైతే లేదు. అవును. కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ మాకెవరు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు, కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసు. దానికి మించి రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం, ఆయన రాజకీయ ఎదుగుదలను. అదే అంటే ఆయన మీద కూడా పూర్తి నాయకత్వం, ఆయన నాయకత్వం మీద కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇదంతా మోసం, దగా, కుట్ర అన్న విషయము, బూటక హామీ అన్న విషయం మాకు అవగాహన ఉంది. Yes. కాబట్టి చెప్పినాం కదా పండరి గారు, అదే అంటున్నాను నేను. వేల లక్షల మందితో నిర్వహించిన సభల్లో చెప్పినాం, అవును. జిల్లా నియోజకవర్గాలకు పోయి చెప్పినాం, నమ్మకండి, అవును. నమ్మి మోసపోకండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం అంటే మీ హక్కులకు ఆపదొచ్చి పడుతుంది, మీ జీవితాలకు ఆపదొచ్చి పడుతుంది, మోసపోకండి వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పినాం. కానీ దురదృష్టవశాత్తు ఎమరుపాటుతోనో పొరపాటుతోనో కొద్దిగా ఎక్కువ పెడతాడన్న కొద్దిగా నమ్మకంతోనో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారు. కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ, ఆ దిశగా అడుగులేయాలి కదా. నీకు చెప్పినాం కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఈ ఎక్సర్సైజ్ని ఎట్లా చేయాలనో, బీసీ సంఘాలు చెప్పినాయి, బీసీ మేధావులు చెప్పినాయి, జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ లాంటి వాళ్ళు, అనేక మంది నిపుణులు చెప్పినారు. కానీ ఎవ్వరి మాట వినలేదు, వినకుండా ఇష్టారీతిన చేసుకుంటా పోయినాం. ఫస్ట్ బీసీ కమిషన్ ద్వారా ఈ ప్రక్రియను మొదలుపెట్టి మమ అనిపించే ప్రయత్నం చేసినాం. రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా? నీకు ఏం చెప్పారు? జడ్జిమెంట్లు ఏమున్నాయి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే లోకల్ బాడీ రిజర్వేషన్ల ప్రక్రియ మీద ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు కదా అని చెప్పి బీఆర్ఎస్ అడిగిన తర్వాత కదా నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేసినావు. ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఒక శాస్త్రీయమైన ప్రక్రియ జరిపించినావా? అట్లా కూడా జరిపించకుండా ఒక డెడికేటెడ్ కమిషన్ గవర్నమెంట్ మీద డిపెండెంట్ కమిషన్గా మార్చినాను. వాళ్ళకి నిధులు ఇవ్వకుండా, సిబ్బంది ఇవ్వకుండా, వాళ్ళకి జిల్లా కలెక్టర్లు సహకరించకుండా, అడుగున వాళ్ళని తీసుకుపోయి ఆ సంక్షేమ భవన్లో ఒక మూలనున్న రూమ్లో పడేసి వాళ్ళకు భవనం లేదు, నిధులు లేవు, సిబ్బంది లేదు, ఏమీ లేకుండా వాళ్ళని డిపెండెంట్ కమిషన్గా మార్చేసి నిష్ఠారీతిన వాళ్ళతో రిపోర్ట్ తీసుకున్నావు. ఒకవైపు ఏమో సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించినావు, డెడికేటెడ్ కమిషన్కి ఏమో ఏమీ ఇవ్వలేదు, సహకరించలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన సర్వేనేమో 20 లక్షల మంది బీసీని లేపేసినావు, ఏకంగా 16 లక్షల మంది ఓసీలని పెంచేసినావు, 2 లక్షల మంది ఎస్సీలని ఖతం చేసినావు, ఓసీలని 16 లక్షలు పెంచినావు. సరే పోని ఆ సర్వేనన్నా నువ్వు శాస్త్రంగా జరిపించి ఉండాల్సింది కదా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరిపించమని చెప్పినాం కదా. ఏది ఒక్క సలహా కూడా పాటించకుండా, న్యాయపరమైన అంశాలని నువ్వు పరిగణలోకి తీసుకోకుండా, న్యాయ ప్రక్రియలను నువ్వు పరిగణలోకి తీసుకోకుండా, గతంలో ఉన్న న్యాయస్థానాల తీర్పుల్ని పరిగణలోకి తీసుకోకుండా, వివిధ రాష్ట్రాల్లో అనుభవాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారీతిన నువ్వు వ్యవహరించి మొత్తం ప్రక్రియను కూడా కావాలనే దారి తప్పించి నడిపించింది కదా రేవంత్ రెడ్డి. ఇది వాళ్ళ అర్థమవుతుంది కదా, ఎందుకు ఇవాళ